చాలాసార్లు పేపర్స్లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు. రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నా, డబ్బులు లేవు, ఇంకోటి లేవు సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళిపోయినాయి డబ్బులు అవి అని మాట్లాడితే 3,000 కోట్లు కావాలి ఈ రోజున. నిన్న రివ్యూ మీటింగ్లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు. మరి చేసేద్దాం, ఎంత కావాలంటే 254 గ్రామాలకి 3,000 కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది, ఆయన లాంటి దార్శనికుడికి. సో పొద్దున్నే రాగానే అడిగాను, అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే, ఒక్క రిషికొండ ప్యాలెస్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే వీళ్ళు 1,200 కోట్లు భూహక్కు స్టోన్స్ సరిహద్దు రాళ్లు వేయడానికి 1,200 కోట్లు. మీరు ఊహించుకుని ఇక్కడే 1,700 కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1,200 కోట్లు ఈ సరిహద్దు రాళ్లు వేయడానికి, అలాగే ఈ భూహక్కు పత్రాల కోసం, పాస్బుక్స్ కోసం. ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు, ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1,700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2,854 గ్రామాల, కనీసం 1,400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున. గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజున. ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటెకి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.